ఆనియన్స్ ని మనము ఇలా ఒకేసారి కేజీల కొద్ది తీసుకుంటాం కానీ అవి త్వరగా కుళ్ళిపోతాయి కదండి. ఖాళీ కొబ్బరి చిప్పలను ఇలా ఉల్లిగడ్డ మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే తడిని తేమని పూర్తిగా పీల్చేస్తాయి. ఇలా చేయడం వలన ఉల్లిపాయలు అనేవి అస్సలకే పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫోక్ స్పూన్కి ఇలా పొట్టు తీసిన పొటాటోను గుచ్చి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ, వాషింగ్ ఏరియాలో ఉండే ఇలాంటి అద్దాలపైన నీటి మరకలు కానీ, సోప్ మరకలు పడ్డప్పుడు జిడ్డుగా తయారవుతాయి కదండి. ఎలాంటి లిక్విడ్లు యూజ్ చేయకుండా ఇలా ఆలుతో అప్లై చేసామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. టిష్యూ పేపర్తో కానీ, మాస్క్తో కానీ, పొడి క్లాత్తో క్లీన్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసిన తర్వాత దీన్ని పడేసాం కానీ దీన్ని కూడా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సీజర్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో ఇలా వెల్లుల్లిపై ఉండే పొట్టునంతా కూడా పెట్టేసి అది పడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము కబోర్డ్లో కానీ, అలమార్లో కానీ, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు అనేవి ఇలాంటి కబోర్డ్స్లో దరి చేరకుండా ఉంటాయి. చట్నీస్ని మనము ఏదైనా ఒక గాజు సీసాలో కానీ ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు నల్లగా తయారవుతుందండి. చట్నీలు కూడా చాలా త్వరగా పాడైపోతుంది. దాంట్లో ఉండే పీస్ కూడా మెత్తబడుతుంది కదా. క్యాప్కు వచ్చే దానిని తీసేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, కాగిన వంట నూనెను ఇలా క్యాప్ పై భాగంలో పూర్తిగా అప్లై చేయాలి. అలాగే మనము ఏ స్పూన్ పెడతామో ఆ స్పూన్కి కూడా కాచిన నూనెను వేసి అందులో పెట్టేసామనుకోండి, ఇలా స్పూన్ కూడా నల్లబడిపోకుండా చట్నీ అనేది త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రూట్స్కి తెచ్చినా కానీ వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్ ఉన్న బిర్యానీ బాక్స్ను కానీ ఇలాంటి బాక్స్ని తీసుకొని అప్పడాలు అనేవి బయట అలాగే పెట్టేసామనుకోండి, చాలా త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా అప్పడాలను వేసి దాంట్లో కొన్ని మెంతులను వేసామనుకోండి, బయట ఇలా ఎన్ని రోజులు పెట్టినా కూడా ఈ అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఇలా క్రిస్పీగా ఉంటాయి. ఎగ్స్ని ఇలా బౌల్లో వేసి ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సోనా అనేది బయటికి వచ్చేస్తుంది కదండి. అంతేకాకుండా ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పెంకును తీసేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసుకున్నాక ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ పుల్లకు మనము ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా కొనబాగాన పెట్టేసేయాలి. ఇంట్లో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ పక్కన చిన్న హోల్స్ కానీ లేదా ఎక్కడైనా గోడల మధ్యలో మనము మేకులను కొట్టినప్పుడు కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి పడతాయి కదండి, అలాంటి వాటిని ఇలా పూర్తిగా ఫిలప్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత ఇది గట్టిగా మారుతుంది కాబట్టి అక్కడ హోల్ అనేది ఉండదండి. దీంట్లోకి ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ పిల్లలు వేలు పెట్టడం లాంటివి అస్సలకే చేయరు. ఇలా ఐస్ క్రీమ్ పుల్లతో పెట్టేసామనుకోండి, దాని లెవెల్ని సమానంగా చేయడానికి వీలవుతుంది. ఎక్స్ట్రాగా ఉన్నది క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అక్కడ హోల్స్ అనేవి అస్సలకే కనిపించవండి. అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ఆయింట్మెంట్లు ఉన్నప్పుడు మనము తీయడానికి ఒక్కొక్కసారి క్యాప్ అనేది గట్టిగా ఉండటం కానీ చేతు జారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుందండి. బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్పుతో మనము ఇలా ఆయింట్మెంట్ పెట్టుకునే క్యాప్స్ని ఈజీగా తీసుకోవచ్చు. ఏవైనా గమ్ బాటిల్స్ కూడా గట్టిగా అతుకుపోయినప్పుడు ఇలాంటి దానితో ఈజీగా తీసేయండి. దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి మనము పప్పు నానబెట్టేటప్పుడు ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ని వేసిన తర్వాత ఇలా ఇనుప చువ్వను కానీ ఇనుప నైఫ్ని వేసామనుకోండి, పప్పు అనేది చాలా త్వరగా నానుతుంది. గిన్నెలను ప్లేట్లను ప్రతిరోజు క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్లో ఉన్న వాటిని మాత్రం అంత ఈజీగా స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. ఎప్పుడైనా మనకి టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి ప్లేట్లను తీసుకొని టాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి, అయిపోయిన టాబ్లెట్ షీట్స్ యొక్క కొన భాగం అనేది షార్ప్గా ఉండటం వలన ఇలా ప్లేట్ యొక్క సైడ్లో పెట్టేసి ఇలా రుద్దేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తున్నప్పుడు కూడా చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అవి పనికి రావని అలాగే పెట్టేస్తాం. కానీ ఇలా అయిపోయిన టాబ్లెట్స్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి ఇలా టాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి.
ఈ టాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి, త్వరగానే కరిగిపోతాయి కదా. ఇలా పూర్తిగా కరిగిపోయిన టాబ్లెట్స్ని ఈ వాటర్తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవ్వడమే కాకుండా రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి. ఈ స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ని అలాగే కిచెన్ టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్లోకి దరి చేరకుండా ఉంటాయి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ కాదు కదా. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొన భాగంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. వాటర్లో కలిపిన ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా కిచెన్ సింక్లో కూడా బొద్దింకలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రిపూట మనము ఈ వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్కు పట్టిన జిడ్డు మరకలు పోవటమే కాకుండా ఈ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఖాళీ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్కు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాక ఈ స్టిక్కర్ ప్యాకెట్ని రెండుగా సమభాగాలుగా మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న స్టిక్కర్ ప్యాకెట్కి 2 సైడ్స్ కూడా మనము పిన్స్ వేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఇలా 2 ప్యాకెట్స్ అనేవి తయారవుతాయి. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇచ్చేస్తాం అనుకోండి, దాంట్లో డబ్బులు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్, ఫొటోస్ అలాగే బస్ పాస్, ఆధార్ కార్డులు ఇలా ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చు. కడాయిలో ఇలా ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా నల్లగా మారిపోతుందండి. మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలి అంటే ఒక బౌల్ని తీసుకొని టీ వడపోసే జాలి కానీ ఏదైనా స్టెయినర్ని పెట్టేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఇలా పూర్తిగా ఉన్న టిష్యూ పేపర్ని కాకుండా పల్చగా ఉండే ఇలా ఒకటి మందం మాత్రమే వచ్చే విధంగా టిష్యూ పేపర్ని ఈ స్టెయినర్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా కూడా ఇలా టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి. పలుచగా టిష్యూ పేపర్ని పెట్టేసాం కాబట్టి ఇలా ఆయిల్ అంతా కూడా కొద్దిసేపట్లోనే కిందికి వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసిన కడాయి అంతా కూడా జిడ్డుగా ఆయిల్గా తయారవుతుంది కదండి. మనము సోప్తో క్లీన్ చేసినా కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇలా గోధుమ పిండిని కానీ ఏదైనా బియ్యం పిండిని వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలండి. అప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ కడాయికి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది ఉండదండి, జిడ్డుగా కూడా ఉండదు. మనము సోప్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే కూడా చాలా నీట్గా అయిపోతుంది. మరొకసారి ఇలా టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా పూర్తిగా తీసేసామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. అప్పుడు అంత నీట్గా కనిపిస్తుంది. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే బద్ధకంగా కానీ విసుగ్గా ఉంటుందండి. కానీ మనము చేత్తో కూడా తీయాల్సిన పని లేకుండానే ఈజీగా ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. ముందుగా ఇలా చపాతీలు చేసే కర్రతో ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా విడివిడిగా చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి కానీ లేదా ఏదైనా కవర్లోకి వేసుకున్నాక ఈ వెల్లుల్లి పైన రాళ్ళ ఉప్పును కాకుండా సన్నుప్పు ఉంటుంది కదండి, దాన్ని 1 స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ ఇలా వెల్లుల్లి రెబ్బలపై మొత్తం కూడా చల్లాలి. వంట నూనెను 1 స్పూన్ తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బల పైన వేసేయండి. అలాగే గోధుమ పిండిని కానీ బియ్యం పిండి ఉంటే ఇంకా బెటర్ అండి. కానీ ఇక్కడ బియ్యం పిండి లేదు, కానీ గోధుమ పిండిని కూడా ఈ వెల్లుల్లి రెబ్బల పైన వేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. టైం ఎక్కువగా ఉన్నవారు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఎండలో పెడితే చాలండి. టైం లేనప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలాంటి క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, అందులో ఈ వెల్లుల్లి రెబ్బలను అన్నిటిని కూడా వేసి గట్టిగా ముడి వేసుకోవాలి. ఈ క్లాత్ బ్యాగ్ను ఇలా గట్టిగా పట్టుకొని ఫ్లోర్ పైన అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా మనము ఇలా బండకేసి కొట్టేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. మరీ గట్టిగా కొట్టేసామనుకోండి వెల్లుల్లి రెబ్బలు అనేవి చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. కాబట్టి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మాత్రమే చేసేయండి. ఇలా ఒక 2-3 మినిట్స్ చేసిన తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలను ఆ కవర్లో నుంచి తీసేసామనుకోండి,
దాదాపుగా పొట్టు అనేది పూర్తిగా వచ్చేస్తుంది అండి. ఆ తర్వాత మనము ఇలా డైరెక్ట్గా వెల్లుల్లి రెబ్బలను ఒక గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఇలా పొట్టు రానివి కూడా ఉన్నప్పుడు మనము చేత్తో ఇలా నెమ్మదిగా అనేసామనుకోండి, ఆ పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేయడానికి ముందు ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి తడిగా ఉండకూడదండి. తడిగా ఉన్నాయనుకోండి తీయడం కూడా చాలా కష్టం అవుతుంది కదా. ఇలా పూర్తిగా ఎండిన తర్వాతనే మనము ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి. ఇలా చేసామనుకోండి ఆ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి. మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు.